అన్న దయచేసి రైతులు మాత్రం వీడియో పూర్తిగా చూడండి అన్న. రీసెంట్గా ఒక 3 రోజుల క్రితం అయితే మా బర్రె చనిపోయింది. అయితే మేమైతే కల్లో కూడా అనుకోలేదు ఇలా జరుగుతుందని. ఈ జరిగిన కాంచి అయితే మేము ఇంట్లో అయితే సరిగ్గా నీళ్ళు కూడా ముట్టుకోవడం లేదు. అంత బాధ ఉంటుంది. ఎందుకంటే మనలో ఒక మనిషిలాగా మనం ప్రేమగా సాదుకునే పశువులకి ఏమైనా అయితే ఆ బాధ అయితే అది మనలాంటి పశువులు సాదుకునే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఎందుకంటే నాకు జరిగిన బాధ, ఇలాంటి నష్టం మీకు కూడా జరగవద్దని అయితే నేను వీడియో చేస్తున్నాను. అసలు అంతటి బాధలో వీడియో తీయనంత ఆలోచన లేదు. కానీ నాకు జరిగినంత బాధ మళ్ళీ ఎవరికి జరగవద్దనే నేనైతే మీకు కొన్ని ముఖ్యమైన నా అనుభవంతో జరిగిన సమాచారం అయితే నేను వీడియో ద్వారా చెప్తున్నాను. చూస్తున్నారు కదా, మా దూడకైతే ఇగో అటు మూతి కాడ కనబడుతుంది కదా, అక్కడైతే పాము అయితే కాటేసింది. అయితే మేము అక్కడ కట్టి లేదు, పాలు పిండిన తర్వాత అది మా ఇంటి చుట్టుపక్కలనే తిరుగుకుంటూ ఉంటుంది. అయితే ఏముందో తెలియదు. అయితే దూడలకు ఏంటంటే అది ఆడుకోవడం, జంప్ చేయడం అలాంటి ఉంటుంది అన్నట్టు, చిన్నపిల్లల మనస్తత్వం లాగా. అట్లాంటప్పుడు ఏమైందంటే ఆ విష పురుగులు, పాములు అనేవి పక్కకు పోయినప్పుడు వాటికి నాకడం, వాసన చూడడం, లేకపోతే ఎగిరినప్పుడు గంతుకుంటా తొక్కడం లాంటివి జరుగుతుంది. అలాంటి సమయంలో అవి అయితే కాటేస్తాయి. అలాంటప్పుడు ఏమైందంటే వాటి మూతికి అది కాటేసినప్పుడు విషం అనేది తొందరగా తలకెక్కుతుంది. కాబట్టి మనమైతే ముందుగానే అలాంటి జరగకుండా ఒక వ్యాక్సిన్ తెచ్చి అయితే ఇంట్లో పెట్టుకోవాలి. అలాగే ఏంటిదంటే దూడల మెడలో గంటలు లాంటిది అది కట్టాలి. ఎందుకంటే ఆ సౌండ్ తోటి దగ్గర పాములు ఉన్న వెళ్ళిపోతాయి. కొన్ని చేయడం వల్లనే మనం వాటిని కాపాడవచ్చు. కొంచెం మనకైతే కొంచెం ధైర్యం ఏంటంటే ఆ గంట ఉండడం వల్ల శబ్దంతో అలా అవి రావు. అలా ఉంటే కొంచెం ప్రమాదాలు తప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా, వాటికైతే పాము కాట్లు అయితే కనబడ్డాయి. అయితే ఇది మాత్రం చాలా కోలుకోలేని దెబ్బ. దీనివల్ల తల్లి అయితే బాధపడుతుంది, అరుస్తుంది, ఏడుస్తుంది, తన పిల్ల కోసం అయితే వెతుకుతుంది. అవి పాలు ఇవ్వడం బంద్ చేసింది. ఆ పాలు అసలు చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. మీరు కూడా ఇలా కాకుండా జాగ్రత్త పడాలని ఈ వీడియో చేస్తున్నాను.